నిరక్షరాస్యతతో మూఢనమ్మకాలతో నివసిస్తున్న ఒక గ్రామంలోని ప్రజల జీవన విధానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. విద్య లేకపోవడం వల్ల వారి జీవన విధానం ఎలా ఉందో, వారు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారో మనం తెలుసుకుందాం. ఏమే అన్నం పెట్టు. ఏమయ్యా ఈరోజు కూడా తాగొచ్చావా నువ్వు? అవును తాగుతా, నా డబ్బులు నా ఇష్టం. నీ ఇష్టం అంటే ఇలా పిల్లల గురించి ఆలోచించావా? వాళ్ళకేమైంది, బాగానే ఉన్నారుగా. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి మరి? అయినా నీ సోది ఏంటో, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రశాంతత లేదు. Good morning, children. Sit down. Children, you know what is soul science? Soul science is nowadays introduced in many schools as subject, but soul science is not subject. It teaches us how we lead our life. So children, now do meditation for 2 minutes. Slowly open your eyes. How did you feel, children? So children, soul science will also help us to carry on our emotion. For example, if you are angry, then count numbers in reverse, or do meditation, or take a long breath, or quit from that place. This makes your anger gets reduced. Thank you. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానండి. ఆకలితో ఇంటికి వస్తే తిండి కూడా పెట్టావా? నాన్న అమ్మని ఎందుకు అలా కొడుతున్నారు? నేను రోజంతా పని చేసి వస్తే ఇంటికి మీ అమ్మ కూడా విసిగిస్తుంది తల్లి. అలా అయితే మీరు ధ్యానం చేయండి, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదా 1 నుంచి 10 వరకు అంకెల్ని లెక్క పెట్టండి. సరే తల్లి. ఏమండి చూడండి, మన పిల్లలు మనం చదివించడం వల్ల మనకి ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తున్నారు. నేను ఈసారి నుంచి తాగుడు మానేస్తాను. సరే అండి. ఇదంతా నీకు ఎవరు నేర్పించారు తల్లి? ఈరోజు మా పాఠశాలలో మా టీచర్ నేర్పించారు. సరే తల్లి. చూసారా, విద్య అనే ఆయుధంతో వారి జీవన విధానంలో ఎంత మంచి మార్పులు వచ్చాయో. విద్యను అభ్యసించడం వల్ల ఒక కుటుంబమే కాదు, ఒక గ్రామం, ఆ గ్రామాల వల్ల జిల్లాలు, జిల్లాల వల్ల రాష్ట్రం, రాష్ట్రాల వల్ల దేశం, దేశాల వల్ల ప్రపంచం అభివృద్ధి బాటలో సాగుతుంది. విద్య అనే ఆయుధంతో ఎంతటి మార్పులనైనా తేవగలం. జై భారత్, జై విద్యా భారత్.